కేసీఆర్ గారి నాయకత్వం, కిషోర్ రెడ్డి నాయకత్వం, జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వం అమలు చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన 6 గ్యారెంటీలు వెంటనే, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన 6 గ్యారెంటీలు వెంటనే ఇవ్వాలి. మహిళలందరికీ 2500 రూపాయల ఆర్థిక సహాయం వెంటనే ఇవ్వాలి. వృద్ధులందరికీ 4000 రూపాయల పెన్షన్ వెంటనే ఇవ్వాలి. కాలేజీలో చదువుకునే ఆడపిల్లలకు స్కూటీలు వెంటనే. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. అధికారంలోకి రాకముందు రేవంత్ రెడ్డి గారు అధికారం కోసం ఎన్నో మాయమాట, అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తిగా వస్తున్నా ఇంతవరకు ఒక్క గ్యారెంటీ కూడా పూర్తి చేయకుండా ప్రజల్ని మోసం చేస్తా ఉన్నాడు. మహిళలందరికీ 2500 రూపాయలు ఇస్తా ఉన్నాడు. ఏ ఒక్కరికి కూడా ఒక్క రూపాయి కూడా ఇంతవరకు ఇవ్వలేదు. కాలేజీలో చదువుకున్నటువంటి పిల్లలకు స్కూటీలు అందజేస్తా ఉన్నాడు, ఇంతవరకు ఏమీ ఇవ్వలేదు. రుణమాఫీ 2 లక్షలు చేస్తానని అసంపూర్తిగా చేసి మేమందరికీ చేసినామని చెప్తా ఉన్నాడు. అంతేకాకుండా యూరియా కావాలని రైతులు ఎరువుల కొట్ల ముందు నిలబడితే లాఠీ చార్జీలు చేసిన తప్ప పంటకు కావాల్సినటువంటి యూరియా బస్తాలు అందజేయలేదు. ప్రజలారా, మీ అందరికీ తెలుసు, ఎన్నికల ముందు చెప్పినటువంటి ఏ ఒక్క మాటను కూడా ప్రభుత్వం అమలు చేయకుండా మళ్లీ మేము ఎన్నికలకు వస్తాం, మాకు ఓట్లేయండి అని చెప్పి ప్రజల్ని నమ్మించడానికి ప్రయత్నం చేస్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు. అందుకే మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, అమ్మా, ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి కుటుంబానికి 2 లక్షల రూపాయల పైన బాకీ పడి ఈరోజు మనందరికీ బాకీ ఉన్నది. అందుకే మీ అందరికీ కూడా ఈ బాకీ కార్డులు అందజేస్తా ఉన్నాం. దయచేసి మీ ఇంటికి కాంగ్రెస్ నాయకులు ఎవరొచ్చినా ఓటు ఏమని అడిగినప్పుడు ఈ బాకీ కార్డు చూపెట్టి, అయ్యా మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ ఏమైనా, మిమ్మల్ని నమ్మి మీ ఓటేస్తే మమ్మల్ని నట్టేట ముంచిండ్రు, పంటకు కావాల్సిన యూరియా ఇవ్వలేదు, కనీసం పండినటువంటి పంటను తీసుకొచ్చి ఐకేపీ సెంటర్లోకి వచ్చే కొన్ని దిక్కులేక వర్షాలు వచ్చి తడిసి ముద్దయిపోతా ఉన్నాయి, మళ్లీ మీకేమని ఓటేయాలని మీరందరూ కూడా అడగాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అందుకే ఈ రోజు ఈ తుంగతుర్తి సంతలో మీ అందరికీ కూడా ఈ ఐకే కార్డులు అందజేయాలని, కాంగ్రెస్ బాకీ కార్డులను మీకు అందజేయాలని ఇక్కడ కూర్చొని మీ అందరికీ కూడా అందజేస్తా ఉన్నాం. దయచేసి మీరందరూ కూడా గమనించాలి, కాంగ్రెస్ ప్రభుత్వం అబద్దాల కాంగ్రెస్. ఏమైనా వాళ్ళ యొక్క కాంట్రాక్టర్లకు, వాళ్ళ యొక్క మంత్రి పదవులకు, వాటాల కోసం కొట్లాడుకుంటున్నారు తప్ప ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు కానీ, ఈ జిల్లాకు సంబంధించిన మంత్రి గారు కానీ ఏ ఒక్కనాడు కూడా అధికారులతో సమీక్ష చేసి ఈ ప్రజల యొక్క సమస్యలను, ఈ ఐకేపీ సమస్యలను కానీ, ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల సమస్యల్ని కూడా ప్రజలకు ఏ విధంగా అందజేద్దామని ఏ ఒక్కనాడు కూడా ఆలోచించినటువంటి పాపాన పోలేదు. అందుకే మీ అందరికీ దయచేసి ప్రజలారా మీరు గమనించండి, మీరు ఏదైతే మార్పు కోరుకుని ఓటేసిండ్రో మనందరి నోట్లో కూడా మట్టిపోసి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ఆయన అధికారాన్ని చెలాయిస్తున్నాడు తప్ప ఏ ఒక్కటి కూడా ప్రజల కోసం చేయట్లేడు. కాబట్టి రేపు వచ్చే అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో గాని ఏ ఎన్నికలు వచ్చినా కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కిషోర్ అనే నాయకత్వం, కిషోర్ అనే నాయకత్వం.